మీరు ఒక మాట చెప్పండి. ఫార్చునేట్ గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వానికి కనుక అబ్సల్యూట్ మెజారిటీ వస్తే 85, 88, 90 మెజారిటీ వస్తే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి 1 వీక్ దగ్గర నుంచి అపాయింట్మెంట్లు డెనైజ్ అయిపోతాయి పవన్ కళ్యాణ్ పార్టీకి. అసలు ఇప్పుడు మాట్లాడే మాటలు నా తమ్ముడు లేకపోతే జై పవన్ కళ్యాణ్ ఈ మాటలన్నీ కూడా అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి వీటి మీద అవగాహన ఉంది కాదనటం లేదు, కానీ కాకపోతే పాప ఆయన షార్ట్ టైం మెమరీ వల్ల ఎప్పటికప్పుడు ఆయన అవమానాలని మర్చిపోతూ ఉంటాడు, ఆయనకి జరిగిన పరాభవాలని మర్చిపోతుంటాడు. అది ఆయనకు ఒక వరంగా పరిగణించబడింది. సో అందువల్ల రేపొద్దున ఈ 2 పార్టీలు గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే గెలవు 99.9% నా ప్రెడిక్షన్ లో వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రతిపక్షం మీద మళ్ళీ ఒక విధమైనటువంటి ప్రతిపక్ష మీద పోరాటం చేయటం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయటం, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీలు రావటం, సో ఆయనేమో నాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చాలా జరగొచ్చు. మేబీ అసలు వీళ్ళిద్దరు కలిసి ఎలక్షన్ వరకు వెళ్తారో లేదో లెట్ us see. ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనను టీడీపీ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. జనసేన ఒంటరిగానే వెళ్తుంది, జనసేన బీజేపీ కలిసి వెళ్తాయనే ప్రిడిక్షన్ కూడా ఉంది, దానికి లాజిక్ కూడా ఉంది. అదొకటి నరసింహరావు గారు, మీరు అంటే పాలిటిక్స్ మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా 10 తలాల పాము ఏ విధంగా కబళిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలని ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి బొటాబొటి మెజారిటీ వచ్చినా ఈ ప్రభుత్వం పూర్తి కాలంలో అధికారంలో ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకు అంటే ఎజుమా మూమెంట్ అంటే నేను దీన్ని కొంత హైపోథెటికల్ గా నేను చెప్తున్నానేమో అని మీరు అనుకోవచ్చు. హైపోథెటికల్ గా నేను చెప్తున్నాను అనుకోవచ్చు. ఒక 25-20 జనసేన ప్రభుత్వానికి సీట్లు వస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీ తోటి ఎప్పుడు మెర్జ్ చేయడానికైనా ఆయన రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్షణం పవన్ కళ్యాణ్ జనసేనని మెర్జ్ చేయండి అంటే మెర్జ్ చేసేస్తాడు. ఆయన మెర్జ్ చేసేసి, ఎందుకు అంటే మీరు ఒకటి గమనించండి, యాజ్ లాంగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ విల్ నెవర్ బికమ్ ఎ సీఎం ఆబ్వియస్లీ. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒకవేళ ఆయన ఏమైనా అధికారంలో నుంచి రిటైర్డ్ అవ్వాలి అనుకుంటే నారా లోకేష్ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ సీఎం కానివ్వరు. పవన్ కళ్యాణ్ పల్లకి మోసే వ్యక్తిగానే ఉండిపోవాలి తప్ప ఆయన సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్. ఇప్పుడు ఈ రోజు నారా లోకేష్ జై అన్నాడు కానీ 70mm మీద సినిమా చూపించగలడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఆ తెలివితేటలు ఉన్నాయి, నాలెడ్జి సబ్జెక్టు లేదు, కానీ ఈ పరికమాల తెలివితేటలు అయితే నారా లోకేష్ కు బాగున్నాయి. కాబట్టి నేను అనుకోవటం నా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవ్వాలన్నా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా రిప్లేస్ అవ్వాలన్నా తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్ గా భూస్థాపితం అవ్వాల్సిందే. సో తెలుగుదేశం పార్టీకి బొటా మెజారిటీ వచ్చినా ఏ ఒక్క రోజైనా గవర్నర్ ని ప్రయోగించి ఆయన 17A మీద పర్మిషన్ ఇప్పించి లోపలేపించేసి ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీని రిప్లేస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బ్రతకనివ్వదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలోకి రావాలి. ఒకవేళ రేపొద్దున ఏమైనా జగన్మోహన్ రెడ్డి గెలిచినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకు 25-50 ఎమ్మెల్యేలు వస్తే ఆ ఎమ్మెల్యేలను తీసుకొని తెలుగుదేశంలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేనని మెర్జ్ చేసుకొని ప్రయత్నం చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేయని. తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేసింది అంటే భారతీయ జనతా పార్టీకి ఎంట్రన్స్ లేదు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి అవకాశం లేదు. శివసేన టాలరేట్ చేయట్లేదు, అకాలీదళని టాలరేట్ చేయట్లేదు, ఎందుకు టీడీపీని? అదే నేను అనేది అది తెలుగుదేశం పార్టీ ఈ రోజున సంకలు గుద్దుకొని భారతీయ జనతా పార్టీ మాకేదో కలిసి వస్తుంది, మమ్మల్ని సేవ్ చేస్తుంది అనుకున్నారు. ఎవరైనా పాలిటిక్స్, ఎవరు చారిటీ చేయటం లైక్, ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటారు. సో రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమం, భూస్థాపితం అయ్యే కార్యక్రమం చాలా దగ్గరలోనే ఉంది. ప్రాబబ్లీ నాది కొంత హైపోథెటికల్ గానో లేకపోతే సత్య దూరంగానో ఉండొచ్చేమో, కానీ దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. సో ఖచ్చితంగా నేను సంవత్సరం నుంచి చెప్తున్నా
చాలా అంశాల్లో, అంటే నేను ఏదో జ్యోతిష్యం చెప్పానని కాదు, తెలంగాణలో షర్మిల నిలబడదని చెప్పాను, షర్మిల నిలబడలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు వచ్చింది తెలంగాణలో. రేపొద్దున షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నుంచున్న ప్లేస్ లో కూడా షర్మిలకి డిపాజిట్ రాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పక్కన పెట్టండి, షర్మిల గారికి డిపాజిట్ కూడా రాదు. మీరు ఇది నా జ్యోతిష్యంగానే తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ డెడ్ బాడీ పార్టీ. నో మోర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఆంధ్రప్రదేశ్ లో షిఫ్ట్, ఆయన లెగసీ షిఫ్ట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆయన క్రెడిట్ మొత్తాన్ని వాళ్ళ అబ్బాయి తీసేసుకున్నాడు. షర్మిల తెలంగాణ నుంచి ఈ రోజు పార్టీ మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. సో ఇవన్నీ కొన్ని రాజకీయాలను కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని మేము ప్రిడిక్ట్ చేయగలం. కానీ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటుంది. నిజానికి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కోర్ ఓటు బ్యాంక్ ఉందో దాన్ని షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనక్కి తీసుకుంటారు, అది వైసీపీకి డిసడ్వాంటేజ్ అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ అంచనా లెక్క. నరసింహరావు గారు, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆగమనాన్ని ఇంకొక పార్టీ రకరకాలుగా తీసుకోవచ్చు, వాళ్ళకి అడ్వాంటేజ్ అయినట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అడుగుతాను, ఒక ప్రిడిక్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎస్సీలు దూరం అయ్యారు. ఈ ఎస్సీలు దూరం అయ్యారు, ఎస్టీలు దూరం అయ్యారు, ముస్లింస్ దూరం అయ్యారు అనుకుందాం. యాంటీ ఇన్కమెన్సీ ఉంటుందిగా ఏ ప్రభుత్వం మీదైనా, 10-20% ఉంటుంది. ఈ 10-20% ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఓటింగ్ అయితే ఏదైతే ఉందో, పాజిటివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి అని డిసైడ్ అయిన ఓటరు ఎవ్వరికి ఓటేయడు. మీరు ఎన్నైనా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ ఓటింగ్. ఇప్పుడు నెగిటివ్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు అనుకుంటే ఎవరికి ఓటేయాలి అనేది ఒక నెగిటివ్ ఓటింగ్, యాంటీ ఇన్కమెన్సీ. ఈ యాంటీ ఇన్కమెన్సీ ఓటింగ్ ఒకవేళ జై భీమరావు భారత్ పార్టీ లేకపోయినా, షర్మిల లేకపోయినా, ఇంకొకరు లేకపోయినా ఫ్లో అయ్యేది ఎవరికి? తెలుగుదేశం పార్టీ, టీడీపీకి. సో ఇప్పుడు ఈ టీడీపీ యాంటీ ఇన్కమెన్సీ ఓటింగ్ ని టీడీపీకి ఫ్లోట్ అవ్వకుండా మేము మా పార్టీలు ఆపుతున్నాయి. ఇక్కడ మా పార్టీల యొక్క రేపొద్దున మేము ఆపగలం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 10,000 ఓటింగ్ వచ్చింది అనుకోండి, ఆ 10,000 ఓటింగ్ వైఎస్ఆర్సీపీ నెగిటివ్ ఓటింగ్, పాజిటివ్ ఓటింగ్ కాదు. పాజిటివ్ ఓటింగ్ ఎవరికి చెప్పినా ఎవరికి పడదు. సో నెగిటివ్ ఓటింగ్ ని మా లాంటి పార్టీలు, షర్మిల లాంటి పార్టీలు ఆపగలిగినప్పుడు దాన్ని తెచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలం చెందితే అది తెలుగుదేశం కూటమికి నష్టం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదు. ఇది ఎందుకు తీసుకోలేకపోతుంది టీడీపీ? చాలా మంది, నాకు కూడా అదే అభిప్రాయం, మీకు ఏ అభిప్రాయం ఉందో నాకు అదే అభిప్రాయం. యాంటీ ఓటింగ్ స్ప్లిట్ అవుతుంది, వాళ్ళ ఒరిజినల్ ఓటింగ్ ఎందుకు బయటకు వస్తుంది? ఈ టైంలో షర్మిల గారు వచ్చారు కాబట్టి ఆమె గెలిచే పరిస్థితి ఉందా లేదా అని చూసుకుని రారు కదా. నరసింహరావు గారు, ఎవరికైనా ఈవెన్ తెలుగుదేశం పాజిటివ్ ఓటింగ్ కూడా నేను తీసుకురాలేదు. తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పాజిటివ్ ఓటింగ్ ని బయటకు తీసుకురావాలి అంటే అద్భుతాలు జరగాలి. ఆ అద్భుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అవకాశం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెగటివ్ ఓటింగ్ ని షర్మిల గారో, లేకపోతే నాలాంటి వాళ్ళు, లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకున్నప్పుడు నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి. రేపొద్దున ఈ విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి, వెనక్కి తిరిగి చూసేటప్పటికి చేతులు కాలిపోతాయి. అప్పుడు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. కానీ చాలా పెద్ద హైప్ ఇచ్చేస్తున్నారు కదా షర్మిల గారికి. షర్మిల అంతకుముందు ఎలక్షన్ లో రావాలి జగన్, కావాలి జగన్ ఎంత పెద్ద స్లోగన్ అయిందో, ఇప్పుడు రావాలి షర్మిల, కావాలి షర్మిల అని తెలుగుదేశం పార్టీ విష్ చేస్తోంది. ఇవ్వని సార్, మంచిదే కదా. ఇప్పుడు భస్మాసురుడు నాస్తం నేను నెత్తి మీద పెట్టుకుంటానంటే ఎవరు అంటారు? డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనుకునేది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఆమె హైప్ ఇచ్చినప్పుడు, నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఎంత హైప్ ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ ఓటింగ్ ఆమెకు వెళ్తుందని నేనైతే అనుకోవటం. ఎందుకంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా పోయినసారి అభ్యర్థులే లేరు, ఈసారి అభ్యర్థులు దొరకవచ్చు. నాకు తెలిసి 1-2% ఎవరైనా ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను నరసింహరావు గారు. ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల గారి దగ్గర ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడవపడి షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు. షర్మిల గారి దగ్గరికి వెళ్ళకపోతే, షర్మిల గారి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎక్కడికి వెళ్తాడు? తెలుగుదేశం.
టీడీపీకి వెళ్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఆర్కే ఉన్న ఓటింగ్, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది ఆయనకి. ఈ ఓటింగ్ ఆయన వైఎస్ఆర్ కి అగ్నిస్ట్ గా ఉన్నటువంటి ఈవెన్ నెగిటివ్ ఓటింగ్ పాజిటివ్ ఓటింగ్ అనుకుందాం. ఆర్కైతే వెళ్ళే ఓటింగ్ ఇప్పుడు షర్మిలకి వెళ్ళింది అనుకోండి, నష్టం ఎవరికి? టీడీపీకి. అది వాళ్ళు గమనించకపోతే మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది, అసలు షర్మిలాకి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకా అంత ఆ పార్టీ గురించో లేకపోతే ఆవిడ గురించో అంతకంటే పెద్ద చర్చ అవసరమని నేనైతే భావించాను. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చర్చ, ఆయనకు 30 సీట్ల 40 సీట్ల 50 సీట్ల అనే దానిపైన కూడా ఇంత యాంబిక్విటీ, ఇంకొక 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. ఇంత యాంబిక్విటీని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవాలి. మొత్తం కాపులంతా కూటమి వైపు వెళ్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ముద్రగడ గారు కావచ్చు, జోగయ్య గారు కావచ్చు, ఈవెన్ అంబట్రాయుడు కావచ్చు, ఎవరైతే మొత్తం సామాజిక వర్గం అంతా కూటమి వైపు వెళ్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఇది ఎంత మేరకు టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్ కాబోతుంది శ్రవణ్ గారు? నరసింహరావు గారు, మీడియా హైప్ వేరు, మీడియా ప్రిడిక్షన్ వేరు, వాస్తవాలు వేరు. సభలకి జనాలు రావటం వేరు. సభలలో జనాలు అధిక నాయకుడు స్పీచ్లు ఇవ్వటం వేరు, ఆయన ఆ స్పీచెస్ ని జనాల్ని ఓట్లుగా మరల్చుకోవటం వేరు. సో ఇప్పుడు నేను యావరేజ్ గా ఒక డిబేట్ లో మాట్లాడితే 2 లక్షల మంది చూస్తారు అనుకుందాం నా వీడియో. ఒకటి 2 లక్షల మంది ఓట్లు నాకు వచ్చేసినాయి అనుకుంటే నా అంత పిచ్చోడు ఎవడన్నా ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? 2 లక్షల మంది నా వ్యూస్ చూస్తున్నారు, 2 లక్షల మంది చూస్తున్నారు. అది ఓటుగా కన్వర్ట్ అవ్వాలి అంటే దాని వెనుక చాలా మదనం ఉంటుంది. వాళ్ళు నిన్ను నాయకుడికి యాక్సెప్ట్ చేయాలి, నీ విధానాలను యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లాస్ట్ మినిట్ లో నువ్వు చేసే పొలిటికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా నువ్వు వాళ్ళని ని మనస్తత్వానికి దగ్గరగా తెచ్చుకోగలవు, ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ముద్రగడ పద్మనాభం లేకపోతే అంబడ రాయుడో వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి కాపులందరూ వెళతారు, లేకపోతే ఎవరో వంగబెట్టి రాదా వాళ్ళందరూ వెళతారు అని చెప్పినంత మాత్రాన, అంతకు మించి మీడియా ప్రొజెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఎప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఒక సామాజిక వర్గం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని నమ్ముకొని, ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తిని నమ్ముకొని ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేం. అండ్ సామాజిక వర్గాన్ని నమ్ముకొని హైప్ చేయటం వలన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా లాంగ్ రన్ దెబ్బ తగిలే అవకాశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ కెరియర్ పడిపోయింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక మినిస్టర్ చేశారు, ఆయన ఒక చాలా లెజెండరీ పొలిటీషియన్ ఆయన. అయితే రాజకీయాలుగా పార్టీలు మరి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. కానీ ఒక వ్యక్తిని మీరు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా చూడాలి ఒక లీడర్ గా. అరవింద్ కేజ్రీవాల్ ఏ కులం నాయకుడు ఎవరికైనా తెలుసా సార్? ఏ కులం కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. నువ్వు విద్య మీద, విధానాల మీద, పాలసీస్ మీద నాయకత్వం